చెప్పండి, కేంద్ర మంత్రి ఇప్పుడే రాజీనామా చేసినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీని ఏమి మీ అభిప్రాయం ఏంది? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి? ఈరోజు దేశ ప్రజలు వాళ్ళ యొక్క చైతన్యం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మరొకసారి నిరూపించారు దేశవ్యాప్తంగా. ఈరోజు దేశం మొత్తము మాదే పరిపాలన సాగుతుందని చెప్పేసి బీజేపీ ఇలా వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఇలా దేశంలో పరిపాలన చేస్తున్న పరిస్థితిని, వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది అనేటువంటి పరిస్థితిని ఇలా దేశంలో ఉన్న యువత అంతా కూడా వాళ్ళకొక చెంపదెబ్బ ఇలా చూపించారు. దేశం మొత్తం అట్టుడికిపోయింది. ప్రతి ఒక్క యూనివర్సిటీ విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు కూడా వచ్చి ఇలా రోడ్డు మీదకి వచ్చి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేంద్రం మెడలు వంచి పార్లమెంటునే షేక్ చేసేటువంటి పరిస్థితి, పార్లమెంట్ లో ప్రధానమంత్రి కూర్చోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చి ఆయన పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క చైతన్యం, అదేవిధంగా విద్యార్థుల యొక్క యువత యొక్క చైతన్యం. ఈ యొక్క చైతన్యాన్ని చూసి ఇప్పటికైనా కానీ ఈ దళిత సంఘాలు కానీ లేకపోతే మిగతా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ పార్టీ ఉన్నా ఎవ్వున్నా కానీ ఇలా ఓట్లు వేసేటువంటి ప్రజలు నిర్ణయం తీసుకున్నదే శాసనం. అంతే తప్పితే ఏ పార్టీ కూడా ఎవరికి ఏమి చేయదనేటువంటి విషయాన్ని ఇలా అన్ని సంఘాలు కానీ అన్ని ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా ఇలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా అన్ని పక్కన పెట్టేసి ఇలా మీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా ఎవరేం చేయరండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి మా హక్కు లేదని అడిగితే ఖచ్చితంగా ఇలా దాన్ని సాధించుకునే పరిస్థితి. అందులో భాగమే ఇలా ఇప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ మెడలు వంచి ఆయన రాజీనామా చేసేదాకా వదలకుండా ఇలా ఇప్పటి ఒక 5 నిమిషాల క్రితమే ఇలా ప్రకటన చేసిరంటే అది ఈ విద్యార్థుల యొక్క విజయం. అట్లాంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ప్రధానమంత్రి అయినా దించేటువంటి శక్తి దేశ ప్రజలకు, యువతకు ఉన్నది. దీన్ని ఇప్పటికైనా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మా హక్కుల కోసం మేము ఇలా అడక తింటాము, మా ఓటు కోసం మేము ఓటు అమ్ముకొని తిరుగుతామనేటువంటి ఈ యొక్క విధానాన్ని బంద్ చేసి ఇప్పటికైనా కానీ చైతన్యం కోసం, మా హక్కుల కోసం రోడెక్కేటువంటి విధానాన్ని ఇప్పటికైనా అలవాటు చేసుకోవాలి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, దేశంలో బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కానీ ఇలా తమిళనాడులో చూసారు, కొత్తగా వచ్చిన ఒక పార్టీ వాళ్ళ యొక్క నినాదాన్ని తీసుకొని ఇలా ప్రజలందరూ కూడా ఒక్కటైపోయి కొత్త పార్టీని అధికారంలో కూర్చున్నబెట్టారు. ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యమే. చైతన్యం అనేటువంటిది ఇలా చచ్చిపోయిందని చెప్పేసి ఎవరు మాకు చెప్పేటోడు ఓల్డ్ లేడని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి కానీ ఇలా వాళ్ళ పార్టీ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యల ముందు, ప్రజల డిమాండ్ల ముందు తల వంచవలసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మసులుకోవాలి. ఎవరికైనా ఇలా మేము మీడియా సమావేశాల్లో కొద్దిమంది వచ్చి ఇలా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినప్పుడు మీరు పిలిచి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయండి, అంతేగాని మళ్ళా మిమ్మల్ని గద్దెదిచ్చేదాకా చూసుకోవద్దని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఇలా హెచ్చరిక జారీ చేస్తాం.